జ్యోతి అంతా వినేసినట్టుంది. దీన్ని రాజీవ్ దృష్టిలో బ్యాడ్ చేయాలి. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంట్లో ఉండడమే తప్పు. అది సరిపోక చాటుగా నిలబడి మా మాటలు వినడానికి సిగ్గనిపించట్లేదు నీకు? సిగ్గు గురించి తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా శ్రావ్య? గదిలోకి వెళ్లి మరీ నా భర్తతో మాట్లాడటానికి నీకు లేని సిగ్గు? నా భర్త కోసం తన రూమ్ ముందు నుంచున్నా నాకెందుకు? హే, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీకు కూడా సేమ్ కండిషన్స్ అప్లై. నీ మాటను బట్టే నా సమాధానం ఉంటుంది. చిచి, నీకసలు రోషం అనేదే లేదా? బయటకు పొమ్మని నీ భర్తతో సహా అందరూ తిడుతున్నారు. అయినా కూడా సిగ్గు ఎక్కువ లేకుండా ఇంట్లో పడుంటున్నావు. నీకు పౌరుషం అనేదే ఉంటే బయటికి పోవే. నీ ఫస్ట్ పాయింట్కి నా సమాధానం. భార్యాభర్తల్ని విడదీయటానికి డ్రామాలాడుతున్న కొంతమందికి లేని సిగ్గు రోషం భర్తతో కలిసుండాలని పోరాడుతున్న నాకెందుకు? పైగా గర్వంగా కూడా ఉంది. సెకండ్ పాయింట్ ఏమన్నారు? పౌరుషం ఉంటే బయటికి వెళ్ళాలా? నాకు పౌరుషం ఉంది, కానీ బయటికి వెళ్ళటానికి కాదు, నా భర్తని దక్కించుకోటానికి. నా చావుతోనే ఇది నా మెడలో నుంచి పోయేది. నేను నా భర్తని వదిలి వెళ్ళిపోయేది. మీరు కాదు కదా.